హాయ్ అండి, నా పేరు డాక్టర్ జి అజయ్ కుమార్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. సో ఈ బీజల్ వాప్ అనేది మనకి ఇందాక చెప్పినట్టు కార్నల్ ఐ కాకుండా కూడా మనకి ఒక్కోసారి నొప్పి వచ్చే ఇంకా ఆర్కైటిస్ అంటాం, ఎపిడమా ఆర్కైటిస్ అంటాం, ఇడియోపతిక్ స్క్రోటల్ ఎడిమా అంటాం, టెస్టికులర్ ఇంజురీ అంటే ఏంటంటే మనకి టెస్టిస్ మనకి ఏదైనా కింద పట్టడం వల్ల కానీ ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానీ సో దాంట్లో ఉండే టెస్టిస్ ఉండే మోస్ట్ స్ట్రాంగెస్ట్ లేయర్ ట్యూనిక్ అల్బిజిని అని ఉంటుంది. అది బ్రీచ్ అయినప్పుడు మనకి టెస్టికులర్ రప్చర్ అంటాం, దానివల్ల బ్లీడింగ్ ఫామ్ అయ్యి హిమటోసీల్ అంటాం. సో ఎన్ని వచ్చినప్పుడు ఏంటంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం డయాగ్నోస్ చేయించుకోవాలి. ఓకే, మనకి ఏ ప్రాబ్లం వచ్చింది, దేని వల్ల వచ్చింది, సో ఇది మందులతో తగ్గుతుందా అనేది మనం చూపించుకొని కొన్ని బేసిక్ టెస్ట్లు అంటాం. సో యూరిన్ ఎగ్జామినేషన్ కానీ, సో అల్ట్రాసౌండ్ స్క్రాటమ్ కానీ, యూరిన్ కల్చర్లు కానీ, ఇలాంటి టెస్టులు చేసిన తర్వాత మనకు ఒక డయాగ్నోసిస్ వస్తుంది. సో దేని వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయని తెలుసుకుంటే మనం దాన్ని బట్టి ఎగ్జాక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది.